మండలంలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఇస్కాన్ అక్షయపాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఎమ్మెల్యే జీవి తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ₹11,000 అన్నా క్యాంటీన్ కి డొనేషన్ ఇవ్వడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి 300, 400 కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు. మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేపించాడు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సిగ్గుసేటు. ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప? ₹5 అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని, పేదల ఆకలి తీర్చే పథకాన్ని చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు. కానీ ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం మండలంలోని ఈపూరు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ రమణారెడ్డి, తహసీల్దార్ ఏ నళిని, మండల అభివృద్ధి అధికారి ఏవి రంగనాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి చెంచయ్య, టీడీపీ నాయకులు రాపర్ల మురళి, బొల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఆ భోజన సదుపాయం ఉపయోగించుకొని ఆకలితో ఇబ్బంది పడకుండా అదొక మంచి ప్రోగ్రామ్. తర్వాత రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నాం, ముందుకు తీసుకెళ్తాం. ఈ వివరాలని మీకు చెప్పడం కోసం అని చెప్పి స్వచ్ఛత సేవ పథకం ద్వారా మేము శానిటేషన్ చేపిస్తా ఉన్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. అది ఒకవైపు రన్నింగ్ చేస్తా ఉన్నాం. దాంతో మీకు శానిటేషన్ సంబంధించి అన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ చెప్దామండి. వచ్చిన 3 నెలల్లోనే తక్కువ టైంలో మన కోసం అవి మీకు తీసుకొద్దామని చెప్పి 100 రోజులు తీసుకొచ్చాం కాబట్టి అవి మీకు వివరంగా చెప్తామని అలా వరదలు వచ్చినప్పుడు విజయవాడలో వాటిని సమర్థవంతంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ గ్రామ సర్వే తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి సంబంధించి రోజు వర్షం ఇచ్చారు. ఒకరోజు మొత్తం ఊరు మొత్తం క్లీన్ చేయడం, ఒకరోజు మొత్తం కాలువలు పుడికలు చేయడం, ఒకరోజు పాయింగ్ చేయడం, అట్లానే అవగాహన కల్పించడం. స్కూల్కి అంగన్వాడీ వాళ్ళకు అవగాహన కల్పించడం, అక్కడ వాళ్ళకు ప్రకృతితో పోటీలు, స్వచ్ఛత గురించి అవగాహన కల్పించడం. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మానవ సేవ మానవ సేవ స్వచ్ఛత ఉండడం అనేది గొప్ప సేవ, గొప్ప వరం. అందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని
గవర్నమెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అట్లానే స్వభావ స్వచ్ఛత, సంకల్ప స్వచ్ఛత అని చెప్పి, సంస్కార స్వచ్ఛత అని చెప్పి స్వభావం ఉంటే కూడా శుభ్రంగా ఉండాలి. అట్లానే ఇక్కడ కూడా పాడు చేయకుండా క్లీన్గా ఉండేటట్టు పరిసరాలు కానీ వాళ్ళ ఇల్లు కానీ అన్నీ క్లీన్గా ఉండేటట్టు ఆ సంస్కారం విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళందరికీ కలగాలని చెప్పి ఈ స్వచ్ఛత విషయాన్ని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెదకూరుపాడు మండలం కాశీపాడు, గారపాడు గ్రామ పంచాయతీల్లో కాలువలు అభివృద్ధి మరియు రోడ్లు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి వృద్ధులకి ఇచ్చే పెన్షన్ కూడా వారు 4,000 అలా చేశారు. వికలాంగుల పెన్షన్ పెంచారు. ఇచ్చిన మాట ప్రకారం 437 మందికి ఉద్యోగ పోస్టులు, ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టులు భర్తించారు. చెప్పడానికి ఇప్పటికే 6 చేస్తున్నారు 100 రోజుల్లోనే. ఈ సంక్షోభంలో కూడా సంక్షేమం ఏమి వదిలిపెట్టకుండా పెంచి ఇచ్చిన మాట ప్రకారం కొనసాగుతున్నారు. ఇంకా ఎన్నో మంచి పనులు చేయించుకొని మనం ప్రభుత్వాలు అలాంటి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. నాకేం రావట్లేదు, అది ఇచ్చేయలేదు మాత్రం దయచేసి అనుకోవద్దండి. గ్రామ పరంగా మనకేం కావాలో అవి సాధించుకుందాం. వాటి కోసం మాత్రమే ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అట్లానే గ్రామానికి సంబంధించి ఎవరికన్నా ఏమన్నా చెప్పారు, తండ్రి పిల్లలు మొత్తం చెప్పారు. ఏ సమస్యలు రెవెన్యూ పరంగా ఎవరికన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రెవెన్యూ పరంగా పొలాలకు సంబంధించి వల్ల పొలాలకు సంబంధించి ఏమైనా పెద్దయినా చెప్పు, ఏదైనా చెప్పు. అదే నాయకుడు అంటే అట్లానే ప్రతి నెల ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖునే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గతంలో చూసాం మనం 10వ తారీఖు 15వ తారీఖు ఏనాడు ఉద్యోగస్తులకు శాతం కావాలని పరిస్థితి. ఇవన్నీ ప్రభుత్వం సాధించిన విజయాలు. ఇకపోతే గ్రామాలకు సంబంధించి మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో అవన్నీ సాధించడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు మాత్రమే అవుతుంది. ప్రభుత్వం వచ్చి 3 నెలలు మాత్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అక్కడ పడుతున్నాయి. ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా ఇంకా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాని గురించి బయటకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మన నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. మన గ్రామానికి ఏదైతే చెప్పామో రోడ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, తాగునీరు సాగునీరు కానీ, అట్లనే పొలాలకు వెళ్ళే డంపర్ విషయంలో కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తానని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. వర్షకాలంలో ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బందిగా ఉందని ఇమ్మీడియట్లీ అది మాచర్ల మండలం విజయపూర్ సౌత్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం యు లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం
కొటేషన్ లెక్క తూ లెక్క వంకర పెట్టకూడదు, స్ట్రైట్ పెరగాలి. మొత్తం పెట్టేటప్పుడే స్ట్రైట్ ఉండాలి. నీళ్ళు మోస్తాయి తీసేయ చూడండి. రామచంద్ర ఆధ్వర్యంలో ప్రగతి పథంలో పోతున్న ప్రభుత్వ పాఠశాల నీళ్ళేరా నీళ్ళున్నాయి అక్కడ. సరే ఫోటో ఎండకు పడతాయి ఫోటోలు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శుక్రవారం బేకరీ షాప్ దగ్ధమైంది. దీంతో స్థానికులు ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు. బేకరీ అండి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెడుతూనే ఉన్నాను నేను. బేకరీ స్వీట్లు అన్నీ మేము తయారు చేస్తాము. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతుంటాము. అయితే గత రాత్రి ఎప్పటిలాగానే ఈ అన్ని అమ్ముకొని బిజినెస్ చేసేసి రాత్రి 9:30కి షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాము. మరి ఏం జరిగిందో తెలియదు. షాప్ పెట్టుకుని అయింది. తెల్లవారు 4 వ్యక్తులు తెలిసిన వాళ్ళు ఇంటి గారికి వచ్చి షాప్లో పొగ వస్తున్నాయి, ఏ పేర్లకు వస్తున్నాయి అని దగ్గరికి వచ్చి చూసేసరికి చాలా వరకు మొత్తం ఎంత కాలిపోయిందండి. ఏమి లేవు. ఐస్ క్రీమ్ పిచ్చి కాలిపోయింది, లోపల తీసుకున్నాయి. అన్నిట్లో ఖరీదు చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఈ కౌంటర్స్ 2 ఉన్నాయండి, కాలిపోయాయి. తర్వాత ఓవెన్ కాలిపోయింది. తర్వాత ఇది బ్యాగ్లకు సంబంధించినవి ఉన్నాయి. స్వీట్స్, కేక్లు మొత్తం కాలిపోయి ఏమీ లేవు. ఉపయోగపడే ఏమీ లేవు. కాబట్టి దయచేసి నాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్గిలో వృత్తి విద్యా శిక్షణలో భాగంగా 9 మరియు 10వ తరగతి బాలికలకి ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా గురువారం స్థానిక శివాజీ జెంట్స్ టైలర్ మరియు మల్లేశ్వరి లేడీస్ టైలర్ షాపుల్ని సందర్శించి దుస్తువులు స్టిచ్చింగ్ లో ఎలాంటి మెలకువలు పాటించాలో విద్యార్థులకి ప్రత్యేక వృత్తి విద్య ట్రైనర్ సిహెచ్ గంగా భవాని తెలియజేశారు. విద్యార్థులు వృత్తి విద్యలో శిక్షణ పొందినట్లయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పలు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు సిహెచ్ హనుమంతరావు, ఎన్ భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. అంటించుకున్న తర్వాత ఈ మిషన్ మీద కుట్టాలి. అన్నయ్య కాలాలు కట్ చేసుకుంటారు. మొత్తం అయిపోయింది. మొత్తం అది కొంచెం ఎదరపడ్డాయి. ఈ గుండీలు బట్టి ఎలా మోడల్ కటింగ్ ఎలా ఉండదో చూపెడతారు. రెంటచింతల గ్రామంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికలకి సెలక్షన్స్ జరిగాయి. ఈ క్రీడా పోటీల్ని ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకి ముఖ్య అతిథిగా ఎంపీటీఓ శ్రీమతి మహాలక్ష్మి, ఎంవీఓ సెయింట్ జోసెఫ్ కరెస్పాండెంట్ హాజరయ్యారు.
వీడియో చేస్తున్నా రెండు వాడుతున్నా చెప్పండి గురుజీ. రే యోగి ఆ టేపు తీయమ్మా. అన్న 17 ఇంకోటి ఏం లేదు కన్నా. మేడం